జగన్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్లారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీ దగ్గర ఎలాంటి చర్చ నడుస్తోంది? అంటే మీకు ఒకటి సంధ్య గారు, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నారు అంటే ఒక ఎమ్మెల్యే అంటే అర్థం ఏంటి? ఆయన ఒక కాన్స్టిట్యుయెన్సీకి రిప్రజెంట్ చేస్తున్నారనే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎన్నుకొని ఒక కాన్స్టిట్యుయెన్సీ ప్రజలు పంపించారు అంటే ఆయన ఆ ప్రజల తరపున వారి వాయిస్ వినిపించాలి కదా. అట్లాంటిది అసెంబ్లీకి రాకుండా ఎటువంటి డిస్కషన్స్ లో ఉండకుండా పక్కకు వెళ్తే మరి అలా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మిన ప్రజలు వారు తమ వాయిస్ గా ఉంటారని ఓటేసిన ప్రజలకి సమాధానం ఎవరు చెప్తారు? మీరు చెప్పండి. ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున నిలబడి వాళ్ళు నమ్మి ఓటేసినాక వాళ్ళ కోసం నిలబడి ప్రజల కోసం పోరాడాలి. అది అసెంబ్లీలో అయినా కావచ్చు, బయట అయినా కావచ్చు. కానీ ఈ విధంగా నమ్మి ఓటేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి బయటికి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాకు అధికారం ఉంటేనే నేను ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వస్తాను, లేకపోతే రాను అనే ధోరణి కూడా కరెక్ట్ కాదు కదా. మీకు కేవలం 11 సీట్లు ఉన్నప్పటికీ కూడా అక్కడ కూటమి నాయకులు ఎవరు కూడా అసెంబ్లీలో మీరు చూస్తే అవహేళన చేసి మాట్లాడడం కానీ అట్లా ఏమీ చేయలేదు. ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా గౌరవం ఇచ్చారు. వాళ్ళను మినిస్టర్ తర్వాత ప్రమాణ స్వీకారం చేసి వీళ్ళు సాదరంగా గౌరవించారు. పవన్ కళ్యాణ్ గారు స్వయాన వెళ్లి పలకరించారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి నమస్కారం చేశారు. మా లీడర్ మంత్రి బీజేపీ తరపున సత్యకుమార్ గారు వెళ్లి పలకరించారు. ఇటువంటివన్నీ చేసినప్పుడు ఒక ఆ అంటే ఒక సహృద్భావ వాతావరణంలో డిస్కషన్స్ ముందుకు జరిగేలా వెళ్తే బాగుంటుంది. కానీ ఈ విధంగా వాళ్ళు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవడం అంటే తనని ఎన్నుకున్న ప్రజలను మోసం చేసినట్లు అని అర్థం.